అందరికీ నమస్తే. ఈరోజు సాక్షి ఈశ్వర్ గన్ షాట్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ పెట్టాడు. ఆ ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. ఏంటది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నాడంట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకుంటూ బిజీగా ఉండేవాడు కాబట్టి ఆయనకి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఖాళీగా ఎలంకా ప్యాలెస్లో చక్కగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఛానల్స్ని చూస్తూ ఉన్నాడంట. ఆయన చూస్తున్న క్రమంలోనే చాలా దేశాలు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇలాగ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్లో మా వి గన్ అని పెట్టడం జరిగింది. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆఫ్రికా దేశాలని ఆదర్శంగా తీసుకున్నాడు. ఎందుకంటే దేశంలో ప్రజల్ని సోమరపోతులుగా మార్చడం కోసం, అలాగే రాష్ట్రంలో ప్రజల్ని సోమరపోతులుగా వెల్ఫేర్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు వేయటం, మళ్ళీ పన్నులు పెంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవటం, అలాగే రాష్ట్రంలో ఆఫ్రికా దేశాల లెక్కనే మద్యం, గంజాయి, అలాగే కొకైన్, బ్రౌన్ షుగర్ ఇలాంటివి దేశం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన దక్షిణాఫ్రికా దేశాలని ఫాలో అయ్యాడు. పాపం ప్రజలు అటువంటి పరిపాలన మనకొద్దని ఓడగొట్టి ఇంట్లో కూర్చున్నాక ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎలంకా ప్యాలెస్లో కూర్చొని బ్రహ్మాండంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా, చైనా, సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో వాళ్ళకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఛానల్స్ని చూసి వాళ్ళు అక్కడ పెడుతున్నటువంటి విధానాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, చైనాలో ఎక్కడో జిన్పింగ్ లీనా ఏదో ఒకటి ఉందంట, అది కానీ ఓకే అయితే 13 కోట్ల మందిని వాళ్ళ దిశ మారిపోబోతుందంట. సో దాన్ని ఉదాహరణగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది కాబట్టి చైనా లాంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టండి అనేటువంటి ఆలోచనతో, ముందు చూపుతోటి బయటకు వచ్చిందే మా వి గన్. ఇచ్చినాయాలో మనకి ఇప్పుడు దాకా తెలియలా, ఇప్పటిదాకా మనం వినలా. సరే, ఒకసారి మా సాక్షిలో మా ఈశ్వర్ బాధ ఏందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత దాని మీద మనం ఫుల్ కౌంటర్ ఇద్దాం. వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేస్తారని, అలాగే వీడియోని హైప్ బటన్ ద్వారా మీరందరూ నాకు సపోర్ట్గా నిలుస్తారని నేను మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, సో ఒకసారి మన ఈశ్వర్ సురువు చేస్తారు చూడండి. అమరావతితో పాటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయి కదా. ఎర్రలోని జనసాంద్రత, జనసంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాలను లింక్ చేస్తూ గ్రోత్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం నేషనల్ మోడల్ మాత్రమే కాదు సార్, ఇది ఇంటర్నేషనల్ మోడల్ కూడా. జింగ్జిన్జీ ఇది చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా రాజధాని బీజింగ్, టియాన్జిన్ నగరం, హెబీ ప్రావిన్స్లను కలిపి ఒక పెద్ద ఆర్థిక మండలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 13 కోట్ల మందికి పైగా జనాభా ఒకే మెగా సిటీ పరిధిలోకి వస్తారు. అది మనోడు చైనా మోడల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడంట. చైనాలో ఎట్లాగైతే 13 కోట్ల మంది ఒకే సిటీ కిందకి వస్తున్నారో, అట్లాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిగా చేసుకున్నట్లయితే మావి గన్ను కూడా చైనాలో వాళ్ళు పెట్టినటువంటి దానికి ఈక్వల్గా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు అసలు క్యాపిటల్ ఏది? గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ 3 రాజధానులు దక్షిణాఫ్రికా ఫిలాసఫీ అని చెప్పేసి రాష్ట్రాన్ని నిద్రపెట్టారు కదా. మరి ఆ రోజే ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పెట్టాడు, కేవలం విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతాలు పెట్టాడు కాబట్టి నేను విజయవాడ, గుంటూరుని కలిపి ఒక రాజధానిగా చేస్తానని మరి ఆ రోజు ఎందుకు కుయలేకపోయావు? ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేని దరిద్రమైన దిక్కుమాలిన ఆలోచన నాకు వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు 3 ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలి కాబట్టి 3 రాజధానులు ఇస్తున్నానని చెప్పావు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు? ఇదే విషయాన్ని ఆ రోజు తీసుకురావాల్సింది కదా. ఆ రోజు చాలామంది అన్నారు, ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎవడైనా డెవలప్ అయినటువంటి కంపెనీలని ఆదర్శంగా తీసుకుంటారు, దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు, మీరేంటయ్యా బాబు పూరు అలాగే అవినీతి ఎక్కువగా ఉండి అన్నటువంటి దేశాలను ఆదర్శంగా తీసుకున్నారంటే ఆయన కంఫర్ట్ జోన్లో ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన రోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికారాన్ని ఆయన ఏం కావాలనుకున్నాడు ఈ రాష్ట్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ దేశాల నమూనాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాడు. అందులో తప్పేముంది?
అందులో తప్పే ఉంది. అయాల అధికారంలో ఉన్నాం కాబట్టి మనం దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ అధికారం పోయిన తర్వాత కూర్చున్నాం కాబట్టి, ఇంట్లో కూర్చున్నాం కాబట్టి 3 ప్రాంతాలను కలుపుతూ మావి గన్ అని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ మోడల్ తీసుకొచ్చాడంట. చైనాకి రాజధాని ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? రా ఈశ్వర్, ముందు రాజధాని పెట్టరా ముంటా, తర్వాత నువ్వు ప్రాంతాలు పెడుతూ. ఏనంట మావి గన్ అని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసమే కదా అంత దీర్ఘాలు తీస్తున్నావు. నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర రాజధాని లేకపోతే పెట్టుబడులు రావురా సన్నాసి ముండా కొడక. అంతేగాక రాజధాని మీద రోజు విషం జిమ్ముతూ బురద జిమ్ముతున్న ఆ సైకో బ్యాచ్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పరా గుడ్డి. ఎందుకంటే నీ బుడ్డి కళ్ళుతోటి మాట్లాడమాక, నీ కళ్ళు కనిపించి కనపడక వాగి సావమాక, విజన్ అని చెప్పి మాట్లాడమాక. జగన్మోహన్ రెడ్డికి అసలు విజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ కాదురా నాయన, ఫిజనరీ లీడరు. జగన్మోహన్ రెడ్డి కూల్చడం వెన్నతో పెట్టిన విద్య, నిలబెట్టడం అనేది ఆయన జీవితంలో రానటువంటి విద్య. ఎవరికి జాకీలు వేస్తానో, ఎవరిని పైకి తీసుకొస్తానో, 13 కోట్ల మందిని అంటే నాకు తెలిసి ఇంకా 4 రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మందిని కలిపి ఒక పెద్ద నగరం చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఉత్తరాంధ్రాని కలుపుతూ విశాఖపట్నం, అమరావతిని కలుపుతూ కోస్తాంధ్రాని ఉత్తరాంధ్రాని కలుపుకుంటూ అది, అలాగే రాయలసీమను కలపడం కోసం ఈ యొక్క కర్నూలుని, అంటే ఈ 3 ప్రాంతాలతోటి ఒక బ్రహ్మాండమైనటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక సిటీ చేద్దాం. ఎందుకంటే సిటీలో 13 కోట్ల మంది, కానీ ఇక్కడ 5 కోట్ల మందే కదా, చాలా ఈజీ అయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని, ఆలోచనని చైనా కాపీ పట్టింది. చైనా అధ్యక్షుడు అడగాలి, ఆంధ్రప్రదేశ్ విధానాన్ని కాపీ పట్టినందుకు నిజంగా మా జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెనేస్తానందంట. పింగన మెతుకు లేదు కానీ మీసాలకి సంపంగినోనంట. గత 5 ఏళ్లలో ఆ రాజధాని కట్టమంటే ఒక్క రూపాయి కానీ ఒక్క నిర్మాణం కానీ చేయకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మార్గదర్శకమైనటువంటి సలహాలు ఇచ్చాము. ఈ పుచ్చు సలహాలు ఇచ్చి మళ్ళీ ఇది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీరు చైనా తోటి పోల్చుకోవడానికి మనకు రాజధాని లేదు. ఆ రాజధాని ముందు డెవలప్మెంట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా నువ్వు అన్నట్టు మచిలీపట్నం టచ్ అవడం పెద్ద కష్టమేం కాదు. రాజధానికి ఒక 30-40 ఇయర్స్ పట్టిద్ది అంతే. ఒక 40 ఇయర్స్లో మచిలీపట్నం టచ్ అయ్యేది ప్రాబ్లమే లేదు. ఇలా హైదరాబాదు దాని చుట్టూ సరౌండింగ్ లెక్క పెట్టుకుంటే ఎంత ఉందో చూడండి. కాబట్టి మీరు కలపాల్సిన పనులు ఆటోమేటిక్గా మచిలీపట్నం ఇందులో యాడ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి స్టాండ్ ఇవ్వమని చెప్పండి. నాకు అర్థం కావట్లా, మచిలీపట్నంలో మా తీసుకున్నాం, విజయవాడలో తీసుకున్నాం, గుంటూరులో గన్ తీసుకున్నాం అంటే, ఇప్పుడు రేపు రాజధానికి ఏర్పాటు చేసిన తర్వాత ఒకవేళ నేను మచిలీపట్నంలో ఉంటే ఎక్కడున్నారు అంటే మాలో ఉన్నాను అనాలా, లేకపోతే విజయవాడలో ఉన్నానంటే వీలో ఉన్నాను అనాలా, లేదా గుంటూరులో ఉన్నానంటే గన్లో ఉన్నానని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారయ్యా బుర్ర ఆలోచన లేకుండా. ఇప్పుడు హైదరాబాదులో ఎల్బీ నగరు, దిల్సుఖ్ నగరు ఇలాంటివి అనేక నగరాలకు మిళితమైందే హైదరాబాదు. మరి నేను అడుగుతుంది ఏంది, ఇలా గ్రేటర్ హైదరాబాద్ అని పెట్టుకోమనండి. అలాగే ఎట్లా పెట్టారో అలాగే గ్రేటర్ అమరావతిని పెట్టుకోండి. బ్రహ్మాండంగా గుంటూరుని కలపండి, విజయవాడని కలపమనండి. నువ్వు చిత్తశుద్ధి కలిగిన వాడివి అయితే మచిలీపట్నాన్ని కూడా కలిపి ఈ సరెండరింగ్ పెట్టండి. మీరు పెద్ద రాజధానిలాగా విస్తరణ చేయండి అని అడగండి. ముందేమో 33,000 ఎకరాలు కూడా వేస్ట్ మీకు అంటారు, 1000 ఎకరాలు చాలంటారు. ఇవాళ తీరాకు వచ్చేసరికి 170 కిలోమీటర్ల వరకు రాజధాని పెట్టండి, అంటే 2 లక్షల ఎకరాలలో రాజధాని చేయండి అంటారు. అంతా వీళ్ళిష్టమే, ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఏది మూడొస్తుంది మాట్లాడతాడు, ఏది వస్తుంది ఆయన మాట్లాడటం. ఇలాంటి వాళ్ళందరూ ప్రెస్ మీట్లో ఆయన సమర్థించడం కోసం ఇంటర్నేషనల్ లింకులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. బాబు మనకి ఇంటర్నేషనల్ బరాయించే స్థాయి లేదు, నేషనల్ బరాయించే స్థాయి కూడా అంతకంటే లేదు. ముందు మనకి ఏం కావాలో మనం కడుక్కుంటే బాగా మంచిగా మర్యాదగా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్.